శ్రీరాంపూర్ గురించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లో చర్చించుకుంటున్నారని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముత్తారంలో ఇందిరమ్మ ఇళ్ల నమూనాను పరిశీలించారు. అడవి శ్రీరాంపురం ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణలోని మొదటిసారిగా ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఏఐ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని విద్యార్థులు ఉపాధ్యాయులకు సూచించారు. దూరం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన మేధస్సును పెంచుకునే ప్రయత్న భాగంలోనే ఈ రోజు ల్యాబ్లు ఉపయోగపడతాయి. మేము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ T5 ద్వారా మరి అందించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి ఇంట్లో ఉన్న టీవీ దాన్ని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసిన ఈ T5 దాన్ని ఉపయోగించుకొని ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక టూల్ ను ఉపయోగించుకొని, ఆ టూల్ ఏంది 100 టూల్స్ లో ఒక టూల్, అది పర్ప్లెక్సిటీ అని చాలా వేగవంతంగా ప్రాసెస్ అయ్యే టూల్. దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన రావడం, దాన్ని ఉపయోగించుకొని క్లాసులు మొదలు కాకముందే 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజు అందరికంటే ముందంజలో ఉండే ప్రయత్నం చేశాం. దేని వల్ల సాధ్యమైంది? ఇంట్లో సాంకేతిక పరమైన ఒక డివైస్ ఉంది, స్మార్ట్ టీవీ ఉంది. ఆ స్మార్ట్ టీవీని ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇళ్లకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం.